కల్వకుంట్ల కవిత ఇట్లా చెప్పే కంటే కేసీఆర్ బిడ్డ అంటే కొంతమందికి గుర్తుకొస్తుంది. ఇక తెలంగాణ అందరికీ గుర్తుకు రావాలంటే తెలంగాణ బతుకమ్మ అని చెప్తే గుర్తుకొస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలైతే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి కవిత గారైతే ప్రస్తుతం ఈ సంబరాల్లో కనిపించకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది కవిత గారు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగకు విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టినటువంటి లీడర్ కవిత గారు ప్రస్తుతం అయితే బతుకమ్మ పండుగకు దూరంగా ఉండటం చాలా బాధాకరంగా ఉంది తెలంగాణలోని బతుకమ్మ అభిమానులకు. బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారందరూ కూడా బతుకమ్మ పండుగను చేసుకుంటారు. అంత అద్భుతంగా చేసేటువంటి బతుకమ్మ పండుగలో కవిత గారు ఈసారి లేకపోవటం చాలా బాధ అనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ జైలుకు వెళ్ళడం, అనారోగ్య సమస్యల వల్ల ఆవిడ ప్రస్తుతం అయితే బతుకమ్మ పండుగలకి రాలేకపోతున్నారు.